చేస్తా అంటే ఇక అక్కడి నుంచి వచ్చే జడ్జ్మెంట్ ఏదైతుందో అది రాజ్యాంగ ప్రమాణాలకి రాజ్యాంగ స్ఫూర్తితో మీరు సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అన్నారు. సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే రాజ్యాంగ విలువల్ని ఇంటర్ప్రిట్ చేయడం. జడ్జి వ్యక్తిగతంగా ఇచ్చే కాంటెక్స్ట్ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ రాజ్యాంగం, కానీ దాన్ని మీరు సబ్జెక్టు అన్న తర్వాత ఇట్ బికమ్ ఫర్ డిఫికల్ట్ ఫర్ జడ్జ్ అది సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్తున్నారు, వ్యక్తిగతమైన ఎజెండా ఉంది అని అలా అన్న తర్వాత ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ జ్యుడిషియరీ టు డిపెండ్ ఇట్ సెల్ఫ్ అన్లెస్ సమాజం నుంచి తప్పకుండా న్యాయ వ్యవస్థకు ఒక మద్దతు వస్తే తప్పించి న్యాయ వ్యవస్థ కనీసం తన ప్రతిపత్తిని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అంతా సరిగ్గానే జరుగుతుందని కాదు, ఒకవేళ న్యాయ వ్యవస్థ ఏదైనా సమాజంలో చర్చ జరగాలి దాని మీద. కానీ ఎగ్జిక్యూటివ్గా అంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కానీ పార్లమెంట్ కానీ లేదా జ్యుడిషియరీ కానీ ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మ్యూచువల్గా గౌరవం ఉండాలి. కానీ అటు కాకుండా ఈ రెండు వ్యవస్థలు ఇంకో వ్యవస్థని దాడి చేయడం మొదలు పెడితే క్రైసిస్ వచ్చేస్తుంది, లీడ్స్ టు క్రైసిస్. అందుకనే చాలా సందర్భాలు చెప్తారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు స్వేరింగ్ ఇన్ సెరమనీ జరుగుతున్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, నరసింహారావు గారు ఉండే వీ షుడ్ హ్యావ్ కార్డియల్ రిలేషన్స్ అని అన్నప్పుడు వెంకటాచలయ్య గారు చెప్పడు విల్ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రిలేషన్, కరెక్ట్ రిలేషన్, నాట్ కార్డియల్ రిలేషన్. ఎందుకంటే కార్డియల్ రిలేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ నెసరీ డిజైరబుల్. ఇట్స్ నాట్ ఏ వాళ్ళు స్నేహంగా మనం అంటే స్నేహం కాదు, స్నేహమే. కానీ మీరు తప్పులు చేస్తే మేము తప్పులు చెప్పేటువంటి అధికారం మాకున్నది నేను జ్యుడిషియరీ చెప్పాల్సి వచ్చిన ప్రధానమంత్రికి ఆ రోజు వెంకటాచలయ్య గారు స్వేరింగ్ అయినప్పుడే విల్ హ్యావ్ కరెక్ట్ రిలేషన్స్, కాన్స్టిట్యూషనల్ రిలేషన్స్ అని అన్నారు. కనుక ఆ మూడు వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏదో దాని మధ్య ఉండే రిలేషన్స్ ఏవైతున్నాయో అవి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి అనిపిస్తుంది. కానీ మేమే కరెక్ట్ కనుక మీరు అటాక్ చేస్తామనేది ఇప్పుడు ఒక సందర్భం మారింది కనుక మనకు ఆ సందర్భాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ శ్రీనివాస్ ఓకే, ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్టు తర్వాత మాట్లాడతారా? ఓకే, చాలా కాలంగా లాయరు, చాలా సీనియర్ లాయరు, నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. అక్కడ వ్యవస్థలు ఏమయ్యాయి మనకేం తెలియడం లేదు, అసలు సంస్థలన్నీ ఏమయ్యాయి ఏం తెలియడం లేదు. కానీ అమెరికా ప్రజలు రెసిస్ట్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా దెర్ రెసిస్టెన్స్. అలాగే నెతన్యాహుకు వ్యతిరేకంగా సమాజంలో రెసిస్టెన్స్ ఉంది ఇజ్రాయిల్లో. ఆ రెసిస్టెన్స్ అనేది ఏదైతుందో అలాగే ఇరాన్కి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, లక్షలాది మంది ప్రజలు బయటకు సపోర్ట్. ఈ సమాజాలు స్పందించే పద్ధతి ఏదైతుందో దాని మీద కూడా భారత సమాజం ఈ దశలో ఎలా స్పందించాలి అనేటువంటి కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చర్చించవలసి ఉంది. నెక్స్ట్ చాలా సంఘటనలు చెప్పారు. ఒక ఆమెనేమో నా కళ్ళ ముందేమో గుడిసె అంటు పెట్టారు, నా భర్తను చేతులు కాళ్ళు కట్టేసి ఆ మంటలు వేశారు, నా కళ్ళ ముందరే నా భర్త కాలి చనిపోయాడు, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక వాళ్ళు వచ్చి మా అల్లుడు కొత్తగా పెళ్ళయింది, అతను అత్తగారిని తల్లిదండ్రులు చెప్తున్నాడు, అత్తగారింటికి వస్తున్నాడు, తోవలో సైకిల్ మీద వస్తున్నాడు అని హీ వాజ్ షార్టెడ్. ఎందుకు చంపారు? మా వాడికి ఏం సంబంధం లేదు, వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు వాడిని చెప్పారు. ఒక ఆయన వచ్చామో నేను 4 లక్షలు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాను పశువులు కొనడానికి, ఆ 4 లక్షలు తీసుకుపోయారు. అంటే సాధారణ ప్రజల మీద జరుగుతున్న ఈ నేరాలు ఏవైతున్నాయో ఇవి సల్వాజం చేసినప్పుడు దాన్ని నియంత్రించవలసింది ఎవరు? ప్రశ్న ఎక్కడ వస్తుందంటే దాన్ని అంటే ఒక్కొక్కసారి ప్రైవేటు వ్యక్తులు ఇలా అరాచకాలకి పాల్పడ్డప్పుడు దాన్ని నియంత్రించవలసిన బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వమే దాంట్లో భాగమైనప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇవాళ ఒక ప్రధానమైన ప్రశ్నగా ఆ విషయంలోనే ఈ జడ్జ్మెంట్ ఏదైతుందో జడ్జ్మెంటు ఇట్లా మీరు ఫోర్స్ని యూజ్ చేయడము, వాయిలెన్స్ యూజ్ చేయడం, అవుట్సోర్స్ చేసి ప్రైవేట్ వాళ్ళకి చేస్తే ప్రజలు ఏం చేయాలి? ఆ నేరాలను అంటే అనుభవిస్తున్న ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ
రక్షణ ఏమిటి అనేటువంటి ప్రశ్న ఒక మౌలికమైన ప్రశ్నగా, రాజ్యము ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్లో భాగమై ప్రైవేట్ ఫైనాన్స్ను ప్రోత్సహిస్తే సమాజం ఏం చేయాలి? ఇట్స్ క్రైస్ట్ ఆఫ్ సివిలైజేషన్, ఒక నాగరికత క్రైస్ట్లో పడ్డట్టు. కనుక ఇవాళ కోదండరామ్ గారు చెప్పినట్లు అసలు అక్కడ సల్వాజునం చేసిన ఇది కానీ అది మొత్తం సమాజం పట్టించుకుంటే తప్పించి, ఆ కాలంలో కొంత జరిగింది సల్వాజునం మీద ఈ ప్రాంతంలో చర్చ జరిగింది, కానీ ఇవాళ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. ఎకనామిక్ అండ్ పొలిటికల్ లో కిడ్నాప్ మీదనే కథ రాసినప్పుడు మొత్తంగా ఈ అట్రాసిటీస్ కొన్ని రాయడము జరిగింది. అప్పుడు చాలా కొందరు దాంట్లో అక్కడ ఫ్యాక్టరీని వెళ్ళి సల్వాజునం చేస్తున్నటువంటి నేరాలను చెప్పడం కూడా జరిగింది. ప్రశ్న ఏమిటంటే, మనలాగా మన దగ్గర నయీం అనేటువంటి రాజ్యం ప్రోత్సహించింది, ఆయన పౌరాకుల సంఘం నాయకునే చంపాడు. ఏంటి అసలు దానికి పరిస్థితి ఏమిటి? పౌరాకుల సంఘం నాయకులు పౌరాకులు ఒకరు వాళ్ళనే చంపినప్పుడు, ఆ చంపించిన వాళ్ళ వెనుక రాజ్యమే ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న చాలా ఆందోళనకరమైనటువంటి ప్రశ్న ఇవాళ జరుగుతున్న చర్చలో భాగంగా జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు చాలా కాలంగా జర్నలిస్టుగా మనందరికీ సుపరిచితులు. ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చాలా మాట్లాడేయడం కూడా తూచే మాట్లాడతారు, కానీ మాట్లాడడం చాలా విలువైన మాటలు మాట్లాడతారు. ఆయన అంటే మా అందరికీ గౌరవం కూడా. శ్రీనివాసరెడ్డి గారు మాట కాదా అనేటువంటి ప్రశ్న ఒకటి. అంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఈ క్వశ్చన్, ఈ జడ్జ్మెంట్ నుంచి. ఇది కూడా ఒక ప్రశ్నగా అంటున్నారు, అది చర్చ జరుగుతుంది. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి ఇద్దరు వచ్చారు, ప్రెసిడెంట్ గారు వచ్చారు, తర్వాత సీనియర్ లీడరు జీవన్ గారు వచ్చారు. జీవన్ మాట్లాడమని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.